హాయ్ ఫ్రెండ్స్, ఈ విత్తనాలు పెట్టడం వల్ల ఇలా వచ్చాయి బచ్చల కూర. ఇది మనకు కూడా ప్లేస్ ఉంటే ఎవరికైనా కూడా ఇంట్లో ఇట్లా పెట్టుకోవచ్చు, కుండీలో కూడా పెట్టుకోవచ్చు. ఇవి బచ్చల కూర ఇప్పుడే పెద్దగా అవుతున్నాయి. కట్ చేసుకుంటా ఉంటే మనకి పెరుగుతాయి అన్నమాట. ఇంట్లో వేసుకున్న ఆకుకూర వేరే కదా, సంతోషంగా అనిపిస్తుంది. ఇదంతా బచ్చల కూర. అయితే కొన్నే మొలిసాయి, ఎక్కువ మొలవలేదు. పెద్దగా అవుతూ ఉంటే దీనికి కుదుళ్ళు వస్తుంటాయి. మందు లేని పంట కాబట్టి మనం 2-3 చెట్లు మొక్కలు పెట్టుకున్నా చాలు. అవి కట్ చేస్తూ ఉంటే మనకి పెరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది. మనం ఇంటి పంట తిన్నట్టు కూడా అనిపిస్తుంది. కొంచెం ప్లేస్ కుండీ ఉన్నా కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది తోటకూర ఫ్రెండ్స్. ఇది కట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉందన్నమాట. కొన్ని గోంగూర మొక్కలు కూడా ఉన్నాయి. ఎంత హెల్తీగా వస్తుందో చూడండి. పప్పులో వేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. మనం 2 మొక్కలున్నా చాలు. ఇవి ఇంట్లో ప్లేస్ ఉంటే ఇలా వేసాం ఫ్రెండ్స్. మేము చాలా బాగా అనిపిస్తుంది. ఇవి గోంగూర మొక్కలు. ఇవి పెద్ద చెట్లలాగా అవుతాయి ఫ్రెండ్స్. ఇవి చిన్న మొక్కలు కాదు. దీనికి ఫ్లవర్స్ కూడా గులాబీ పూల్లాగా పూస్తాయి. మెరూన్ కలర్లో పూస్తాయి ఫ్లవర్స్. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏం పూలు ఇవని తెలియని వాళ్ళు. ఇవి గోంగూర పూలు అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఎంత తాజాగా ఉందో చూడండి కూర.